ఓం శాంతి, ఓం నమ శివాయ. అయితే మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే భగవంతుని అందుగలడు ఇందుగలడు ఎందెందు వెదిగినా అందేగలడు అన్నారు. అనేది చాలా బాగుంది. అంటే అందుగలడు ఇందుగలడు ఎందెందు వెదిగినా ఆయనే గలడు అని ఈ పరమాత్మను ఏం చేశారంటే సర్వేప్ చేశారు. ఆయన సర్వజ్ఞుడు. ఎందువల్ల అంటే సర్వేప్ చేసేసారు. మరి సర్వేప్ చేసేంటే మాయ చాలా తెలివైంది. మాయ ఏంటంటే తెలివైంది. ఎందుకంటే అది దుఃఖాన్ని ఇచ్చే పాత్ర అన్నమాట. అందుకు ప్రతి ఒక్కరిని భగవంతుని చూడమని. భగవంతుడు మనకు తెలుసు కదా, పరంధామవాసుడు పరమాత్ముడు అక్కడ ఉంటాడు. అందరిలో ఉండేది మాయ. అందరిలో ఉన్న మాయ ఏం చేసిందంటే నేను లేను, అందులో భగవంతుడు ఉన్నాడు అని ఏం చేసిందంటే అది క్రియేట్ చేసింది. ఈ క్రియేట్ చేసిన తర్వాత ఏంటవుతుందంటే ప్రతి ఒక్కరూ ఎంతో అంటే అది ఏం చేస్తుంది, ఎవరైతే మంచివాగా అన్నారో ఒరే మంచి వాళ్ళు చెప్తున్న మాటలు వినాలి అంటే అది మోసం కూడా ఎలా చేస్తుందంటే ఎక్సలెంట్ చేస్తుంది అన్నమాట. అందుకే దాని దగ్గర ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా ఇట్లో మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళకి దగ్గర చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏంటంటే అశాంతి ఎక్కువైపోతుంది. ఇక్కడ అశాంతి అన్నమాట. ఎవరికి నిజమైన శాంతి కానీ సుఖం కానీ ఆనందం కానీ ఏది ఉండట్లేదు. ఇది చాలా మోసం చేసేస్తుంది, చాలా సిట్టింగ్ చేసేస్తుంది. భగవంతుడి పేర్లు చెప్పేసి మొత్తం మోసం చేసేస్తుంది. ఎందుకంటే నిరాకారి తండ్రి అయిన పరమాత్ముడు శివుడు ఒక్కడే. ఆ ఒక్కడిని ఏంటంటే యథార్థంగా పరమాత్ముడు చెప్తున్నాడు మా సత్య గీతా జ్ఞానం మాట. ఇప్పుడు ఏంటి ఉంది, మా అమ్మ ఇందాక అన్నది, మా అమ్మ అంటారు బాబు కాశీలోని కూడా పెద్ద మాయే అని అన్నది. అంటే అప్పుడు ఏదో చేస్తుంది. కాశీ అని కాదు, ఇంట్లో ఏంటి, కుటుంబం పెట్టి, బయట ఏంటి, ఎక్కడేటి, దేవాలయాలు ఏంటి, ఎక్కడేటి, ఎక్కడ చూసినా మాయ అదే ఉంటుంది. ఇది ఏం చేసిందంటే భగవంతుడు తెలియక మనం ఏంటంటే తెలియలేనప్పుడు ఏంటంటే ఇంకెక్కడికో నాలో ఉన్నాడు అన్నారు. నాలో ఉన్నాడు నీలో ఉన్నాడండి అని చెప్పారు. నాలో నీలో ఎప్పుడో ఉండవు. అతను పరిశుద్ధం, అదే వాళ్ళు అంటారు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమాత్ముడు, దేవాది దేవుడు అనేటప్పుడు ఏంటంటే అతను ఉన్నతమైన మన తయారు చేసిన దేవాలయాలు కొండల మీద ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామి కానీ, అన్నవారి సత్యనారాయణ స్వామి కానీ, మరి సింహాద్రప్ప స్వామి కానీ, ఇంకా అమర్నాథ్ కానీ, కేదార్నాథ్, ఇలా పెద్ద పెద్ద పర్వతాల మీద పెద్ద పెద్ద కొండల మీద ఉంటాయి ఎక్కువ దేవాలయం. అంటే ఉన్నతమైన స్థానం. అంటే కింద ఎప్పుడు కూడా చెత్త అది ఉంటుంది. ఇప్పుడు అది పైన అయితే అటువంటి ఉన్నమాట. అందుకే ఆలోచనలు ఎప్పుడు ఎక్కడి నుంచి జరుగుతాయి, మంచి ఆలోచనలు చెయ్యాలి అని ఇక్కడి నుంచే ఈ ఆలోచనలు. అంటే అందుకే పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే నిన్ను నీ ఆత్మ అనుకొని నన్ను స్మరించాడు పరమాత్ముడు. అచ్చా, ఓం శాంతి.